నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షడ్శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివనరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. సంశయం మహమ్మద్ సత్యనారాయణ అయ్యప్ప. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా పితృకర్మ దోషాలతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయని కూడా కొంతమందికి తెలియదు. సో అవన్నీ తొలగిపోవడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా చెప్తాను. మనం ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా పితృదేవతల ఆశీర్వాదం లేకపోతే ఏది కూడా సాధించుకోలేదు. ఎదుగుతున్నప్పుడు కింద పడిపోతుంటాం. సక్సెస్ అవుతున్న టైంలో ఏదో ప్రాబ్లం వచ్చి కిందకి వచ్చేస్తాం, డౌన్ఫాల్ అవుతుంటాం. పితృదేవతల ఆశీర్వాదం లేకపోతే ఎవరు కూడా ముందు స్థాయికి వెళ్ళలేరు. దేవుడి కన్నా ముందు స్వామివారి పితృదేవతల అనుగ్రహమే ఉండాలి మనకి. అప్పుడే దేవతలు కూడా అనుగ్రహిస్తారు. పితృదోషం ఉందనుకున్నాం. నేను ఇంతకుముందు వీడియోలలో మాతృకర్మ దోషం ఎలా చూసుకోవాలి, పితృకర్మ దోషం ఎలా చూసుకోవాలి చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పండి, పితృదోషం ఎలా చూసుకోవాలి. ఒకవేళ మనకు శనితోటి కేతు ఉంటే మాతృదోషం, శనితోటి రాహు ఉంటే మన బాక్స్ ఉంటుంది కదా, మనకు 12 గలతోటి చక్రం ఉంటుంది, జాతక చక్రం. జాతక చక్రంలో శని గ్రహతోటి ఒకటే బాక్స్లో శని తోటి రాహు ఉంటేనేమో మనకు పితృకర్మ దోషం, అది కేతు ఉంటే మాతృకర్మ దోషం. సరే, మనకు దోషం ఉంది, అప్పుడప్పుడు మనకు అక్కడిక్కడ వెళ్ళి మనము ఏదో దేవాలయాలకు వెళ్ళి మనకు బలి పూజ చేసుకొని వచ్చేస్తాం. పితృదోషం పోవడానికి అతి ముఖ్యమైన వరల్డ్ మొత్తంలో వన్ మొత్తం త్రివేళ్ళ అని ట్రివేండ్రంలో పరశురామ క్షేత్రం ఉంటుంది. అక్కడ అతి ఈజీగా పోతుంది. పొద్దున్న టైంలో పూజ చేస్తారు. ఆ టికెట్ కొనుక్కొని ఆ పూజలు కూర్చుంటే మనకు ఆ దోషం పోతుంది ఫస్ట్. అది మొత్తం ఆదిశంకరాచార్యులు కూడా అన్ని 4 మొత్తం దేశం అంతా 4 స్థితిపల పంచని తిరిగినా కూడా వాళ్ళ మాతృదోష పితృదోష పూజలన్నీ కూడా అక్కడనే చేశారు. ఇక్కడ ట్రివేండ్రం నుంచి కేరళలో క్యాపిటల్ సిటీ ట్రివేండ్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పరశురామ క్షేత్రం ఉంటుంది. అందులో చేస్తారు, మార్నింగ్ చేస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు పితృదోషాలు తొలగించుకోవడానికి అంత దూరం వెళ్ళలేము కదా గురుగారు అని అంటే. రైట్, అంత దూరం వెళ్ళలేదు కాబట్టి మన ఇంటికాడ ఉన్న చిన్న రెమెడీలలో చేసుకోవచ్చు. అంటే చెప్తున్నా, అంత ఆదిశంకరాలు చేసిన అంత పెద్ద పూజ కూడా మనం ఇంటికాడ ప్రశాంతంగా చిన్న రెమెడీలలో చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఆడ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఏడు చేస్తే కూడా అంతే ఫలితం ఉంటుంది. అప్పుడప్పుడు నెలకోసారి కూడా చేయడం కూడా చాలా మంచిది. మనకు అంతకాలం కూడా ముందుకెళ్తుంటాం. మనకు ఎప్పుడైతే మనకు ఆదివారం అనుకోండి, శనివారం అమావాస్య సమయంలో ఏది టైంలో శనివారం అయినా సరే ఆదివారం అయినా సరే మనకు పితృదోషం పోవడానికి రాహుకాల సమయంలో నువ్వుల నూనెతోటి పనసు పంట చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతోటి పనస పంట చెట్టు ఉంటుంది కదా, పనస పంట చెట్టు దగ్గర రాహుకాల సమయంలో చేయాలి. అంటే 6 or 7 అంటే ఏ టైంలో ఉంటుందో చూసుకోండి. క్యాలెండర్లో శనివారం అన్నా ఆదివారం అమావాస్య సమయంలో ముఖ్యమైనది ఫస్ట్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చే శనివారం రాహుకాలంలో, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చే కూడా రాహుకాలం ఆదివారం. ఈ సమయంలో మనం మాతృకర్మ దోషం ఉండే, పితృకర్మ దోషం ఉండే, ఎవరైతే మన పూర్వీకులు ఉన్న దోషం ఏదైనా కూడా మనకు అతి ఈజీగా వెళ్ళిపోతుంది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా. చూడడానికి చాలామంది జాతక చేయకుండా మాతృకర్మ దోషం ఉన్న, పితృకర్మ దోషం ఉన్న, మ్యారేజ్ అన్నిటికీ ఇబ్బంది వస్తుంది. ఒక దగ్గర నుంచి చెప్పద్దు, అన్నిటికీ డిస్టర్బ్స్ అవుతాయి అన్నమాట ఆ దోషాలు ఉంటాయి. ఫ్యాక్టరీస్ కానీ ఏవైనా అన్ని జాబ్స్ అన్నీ ఆగిపోతాయి. జాబ్ దొరకకపోవడం, మంచి అన్నీ ఎంతో చదువుకున్నా జాబ్ రాకపోవడం, ఎంతో పెట్టుబడి పెట్టి బిజినెస్ పెడితే కస్టమర్స్ రాకపోవడం, బిజినెస్ చేయడం, ఏదో విధంగా డిస్టర్బ్స్ వచ్చి ఆగిపోతుంటాయి. అట్లా మాతృకర్మ దోషం కానీ పితృకర్మ దోషం కానీ అట్లా ఏమంటే అట్లా ప్రాబ్లం అవుతుంది. ఆ పితృదోషాలు అవన్నీ కూడా పోవాలంటే ఈ పనస పండు చెట్టు దగ్గర రాహుకాల సమయంలో ఇట్లా దీపారాధన చేయడం వల్ల మనకు సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అది చేయండి, మీకు అర్థమైతే. తప్పకుండా గురుగారు, పితృదోషాలతో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ అని అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ గురుగారు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.